నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్. నేను మీ ఫ్రెండ్ సంధ్యాని. సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కలెక్షన్స్ కాకుండా నేను బిజినెస్ వీడియో చెప్పబోతున్నాను. అంటే ఈరోజు మీకు గార్మెంట్ బిజినెస్ ఎలా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు, రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్ ఎలా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో వెంటనే కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా ఒకవేళ యూస్ఫుల్ అయితే వాళ్ళకి షేర్ కూడా చేయండి. మీ రిలేషన్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ కూడా చేయండి అనమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రెడీమేడ్ గార్మెంట్ బిజినెస్ అనేది దానికి ముందు మనకి బట్టలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి హెవీ డిమాండ్ కూడా ఉంటుంది. అండ్ ఎక్కువ మంది మన సూరత్ గురించి చెప్పాలంటే సూరత్లో బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్. అండ్ సూరత్లో మీకు ఏదైనా మొత్తం టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, మీకు ఇక్కడ మినిమం 1000+ మ్యానుఫ్యాక్చరింగ్ మీకు అవైలబుల్లో ఉంటారు. బట్ ఇక్కడ మీకు ఏంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్లో ఇక్కడ మీకు కలెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఇందులో మంచి మార్జిన్ పెట్టుకొని రీసేలింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి రెడీమేడ్ గార్మెంట్స్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు బోల్డ్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. లైక్ కుర్తీస్ కావచ్చు, లెహంగాస్ కావచ్చు, అండ్ మన దగ్గర చెప్పాలంటే ఆల్మోస్ట్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. కిడ్స్ వే కావచ్చు, మెన్స్ వే కావచ్చు, 1 minute శారీ కానివ్వండి, ఇలా మనకి రెడీమేడ్ సంబంధించిన బోల్డ్ వెరైటీస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వెరైటీస్తో కూడా మీరు చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇప్పట్లో చెప్పాలంటే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్న కలెక్షన్స్ రెడీమేడ్ కలెక్షన్స్ కూడా ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అంటే కలెక్షన్స్ తీసుకొచ్చుకొని ఫ్యాబ్రిక్ తీసుకొని మనం కుట్టుకోవడం కంటే ఎక్కువగా వాళ్ళు రెడీమేడ్గా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు కాబట్టి ఈ కలెక్షన్స్ కూడా బిజినెస్లో కూడా ఈజీగా యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు. గార్మెంట్ బిజినెస్ అనేది చెప్పాలంటే మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి. మీరు ఒకవేళ డీలర్తో కలిసి స్టార్ట్అప్ చేశారనుకోండి, మీకు మార్జిన్ సెట్ చేసుకోవాలి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చే మ్యానుఫ్యాక్చర్స్తో కలిసి చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే మన దగ్గర చెప్పాలంటే ఒక హోల్సేలర్కి కానీ ఒక రీటైలర్ కానీ ఇచ్చే ప్రైస్లోనే ఒక ఇంట్లో కూర్చుని ఆడవాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక షాప్ పెట్టుకొని అనుకునేవారు కావచ్చు, లేకపోతే ఒక ఊరు తిరిగి అమ్ముకుంటారు కదా, సో వాళ్ళకి కావచ్చు సేమ్ ప్రైస్లో మేము కలెక్షన్ ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి మీరు ఈజీగా మాతో కలిసి చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో బిజినెస్ అనేది గార్మెంట్ బిజినెస్ ఎలా ఉంటుంది అంటే, ఎలా స్టార్ట్అప్ అనేది చేయాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి ఏరియాలో బిలాంగ్ చేస్తున్నారు, సో ఆ ఏరియా బట్టి మీరు స్టార్ట్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ ఏరియాలో ఎక్కువ గార్మెంట్స్కి ఎక్కువ డిమాండ్ ఉండకపోతే పక్కా మీరు స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో బట్టలు చెప్పాలంటే మన నిత్య జీవితంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి బట్టల వ్యాపారంలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలామంది బిజినెస్లు కానివ్వండి, చుట్టుపక్కల చూడొచ్చు చాలా పెద్ద పెద్ద షోరూమ్స్ కావచ్చు, పెద్ద పెద్ద షాప్స్ కావచ్చు, అవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఎందుకు ఉన్నాయి, ఎందుకు వాళ్ళు షాప్ పెట్టుకున్నారు, సో వాళ్ళు కూడా నేను చిన్నగా ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా మీకు డౌట్ రావచ్చు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఎందుకు షాప్ పెట్టుకుంటే పెద్ద పెద్ద ఎందుకు వాళ్ళు చూస్తున్నారంటే దాంట్లో మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఎందుకంటే బట్టలు అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. దీనికి ఇలాంటి స్టాప్ అనేది ఏమి ఉండదు. బట్టలు అనేది ఒక రెండు రోజులు వాడొచ్చు, తర్వాతకి వదిలేయచ్చు, ఈ షాప్ నడవదు, అట్లాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. కొన్ని సంవత్సరాల నుంచి మనకి బిజినెస్ అనేది నడుస్తూనే ఉంది కాబట్టి ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు బట్టల వ్యాపారం అనేది ఎప్పటికీ రన్ అవుతుంది. కాబట్టి వాళ్ళు అందుకే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని పెద్ద పెద్ద షోరూమ్లు కానీ పెద్ద పెద్ద షాప్స్ అని పెడుతూ ఉంటారు. సో మీరే ఆలోచించవచ్చు, గార్మెంట్ బిజినెస్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు చిన్నగా ఇంట్లో కూడా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇంట్లో స్టార్ట్అప్ చేశారనుకోండి, లిమిటెడ్ స్టాక్ పెట్టుకొని కూడా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట. సో కొద్దిగా 25,000 వరకు 20,000 వరకు మీకు కావాల్సిన కలెక్షన్స్ చిన్నగా మీరు కొన్ని కలెక్షన్స్ పర్చేసింగ్ చేసుకోకుండా చిన్నగా ఇంట్లో స్టార్ట్అప్ అయితే చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే మీకు కూడా మ్యానుఫ్యాక్చర్తో కలిసారనుకోండి, సో మీకు మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు. ఒక 25% కావచ్చు, ఒక 30% కావచ్చు, ఆ విధంగా మంచి మార్జిన్ పెట్టుకొని మీరు రీసేలింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పట్లో చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా కూడా ఎక్కువగా మీరు మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా కూడా మీరు ఈజీగా సేలింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్స్ అనేది మీ ఇంట్లో సపోజ్ మీరు ఒకవేళ షాప్ అనేది ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, ఇంట్లో నుంచి అమ్ముకున్నారు అనుకోండి, మీ కస్టమర్స్ మీ దగ్గరకు వస్తూనే ఉంటారు. సో దాని ద్వారా కూడా మీకు కస్టమర్స్ పెరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకు సోషల్ మీడియా ద్వారా అంటే ఆన్లైన్ పరంగా కూడా లైక్ మీ యొక్క వాట్సాప్లో మీ కలెక్షన్స్ని అప్డేట్ చేయడం కానీ, అంటే వాళ్ళకి పంపించడం కానీ, లేకపోతే కొంచెం మనకి స్టేటస్ అప్డేట్ చేయడం, ఆ విధంగా వాట్సాప్లో కస్టమర్స్ పెరుగుతూ ఉంటారు. అండ్ దాంతోపాటు కొంచెం రీల్స్ కానీ పోస్ట్ కానీ అప్లోడ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పట్లో చాలా హెవీగా ట్రెండింగ్ యాప్ కాబట్టి దాంట్లో కూడా మంచి కలెక్షన్స్ కానీ మంచి చిన్న రీల్స్ మీరు తయారు చేసుకొని కూడా అందులో పోస్ట్ చేశారనుకోండి, అక్కడ నుంచి కూడా మీకు వాటి యొక్క ప్రైస్ మెన్షన్ చేయాలి, వాటి యొక్క నెంబర్ మెన్షన్ చేశారనుకోండి, అక్కడ నుంచి కూడా మీకు కస్టమర్స్ అక్కడ నుంచి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఆన్లైన్లో కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. ప్లస్ దాంతోపాటు మీరు ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క రిలేషన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా మీకు ఆఫ్లైన్ ద్వారా ఈజీగా మీకు కస్టమర్స్ కూడా పెడతారు. కాబట్టి అక్కడ నుంచి మీకు మంచిగా సేలింగ్ కూడా అవుతుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి కూడా మీ కలెక్షన్స్ కూడా బిజినెస్తో యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది ఇంకా మీకు బెనిఫిట్ అనమాట. అండ్ దాంతోపాటు కస్టమర్స్ యొక్క కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్స్తో మంచి కమ్యూనికేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఏంటంటే కలెక్షన్స్ మీకు అన్నీ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరు చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎక్కువ మంది ఏంటంటే నార్మల్గా జాబ్ చేసుకుంటూనే ఉందాము అండ్ చాలామంది ఉంటుంది.
బట్ అలా కాకుండా మీరు కూడా కొత్తగా ఏమైనా చేయాలి, జాబ్ చేయడం కాకుండా ఇంకేమైనా మరి ఓన్గా పెట్టుకోవాలనుకునేవారు, ఒకవేళ కొంతమందికి థాట్ ఉందనుకోండి, మేము ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ బిజినెస్ పెట్టుకుందాము అనేసి. సో ఆ 10 ఏళ్ళ ముంగట మీరు ఆలోచించే ముందు ఇప్పుడే స్టార్ట్‌అప్ చేశారనుకోండి, ఆ 10 ఏళ్లలోపు మీ బిజినెస్ ఇంకెంత గ్రో అవుతుందో మీరు ఆలోచించొచ్చు కదా! మీరు ఒక 10 ఇయర్స్ తర్వాత మనం బిజినెస్ పెట్టుకుందాంలే, అప్పుడు మనం స్టార్ట్ చేద్దాంలే అనుకుంటారు. బట్ ఇప్పుడు స్టార్ట్ చేశారనుకో మీరు అనుకున్నది, అది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆ 10 ఏళ్ల తర్వాత ఇంకెంత పెద్దగా అవ్వచ్చు మీరే ఆలోచించొచ్చు. ఎందుకంటే ప్రతి దానికి చిన్న స్టార్ట్‌అప్ చేశారనుకోండి, స్టార్ట్‌అప్‌లోనే మీకు ఎప్పుడు సక్సెస్ అంత తొందరగా రాదు. బట్ చాలా పాసిబుల్ అది. బట్ స్టార్ట్‌అప్ చేసిన తర్వాత మీకు 1 ఇయర్ పట్టొచ్చు, ఒక 2 ఇయర్స్ పట్టొచ్చు. ఆ విధంగా మీ బిజినెస్ గ్రో అవుతుంది. సో దానికి ఇక్కడ ఏంటంటే మీకు గ్రో అవ్వడానికి కూడా మంచి మంచి ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చర్‌తో కలిసినప్పుడు ఏంటంటే మీ మార్జిన్ పెట్టుకోవచ్చు. అండ్ దాంతో మీకు కావాల్సిన మంచి మంచి కలెక్షన్ అవైలబుల్‌లో ఉంటాయి కాబట్టి మీకు మంచి కలెక్షన్స్ కూడా తీసేసుకోవచ్చు. అండ్ మంచి రీసేలింగ్ కూడా చేయొచ్చనమాట. అండ్ కస్టమర్స్ యొక్క రిక్వైర్మెంట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎక్కువ చెప్పాలంటే వెడ్డింగ్ టైమ్‌లో ఎక్కువ రెడీమేడ్ గ్లౌస్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. రెడీమేడ్ గార్మెంట్స్‌కి అన్నమాట. ఎందుకంటే రిసెప్షన్ టైంలో కావచ్చు, వెడ్డింగ్ టైంలో కానివ్వండి, లేకపోతే పార్టీ టైంలో కానివ్వండి, అలాంటి టైంలో ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు డబుల్, ట్రిపుల్ మార్జిన్ పెట్టుకునేది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక లెహంగా గురించి చెప్పాననుకోండి, వెడ్డింగ్ టైంలో లెహంగాస్ అనేది చాలా హెవీగా డిమాండ్ ఉంటుంది. సో మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకున్నారనుకోండి, ఒక 2000, 3000 అలా పడుతుందేమో. అది ఒక హోల్సేల్ దగ్గర తీసుకున్నారనుకోండి, కొంచెం మినిమం ఒక 5000 అట్లా పడుతుంది. అదే ఒక డీలర్ దగ్గర తీసుకున్నారనుకోండి, మినిమమ్ ఒక 6,000-7,000, ఎందుకంటే పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది. అలా మీరు కాకుండా మీరు ఒకవేళ కొత్తగా షాప్ పెట్టుకోవాలి, కొత్తగా మీరు షురువాత్ అంటే కొత్తగా మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకునేటప్పుడు కొంచెం మ్యానుఫ్యాక్చర్‌తో కలిసినప్పుడు అందులో మంచి మార్జిన్ అనేది మీరే పెట్టుకోవచ్చు. డబల్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ కూడా పెట్టుకొని కూడా మీరు ఈజీగా రీసేలింగ్ అనేది చేయొచ్చనమాట. సో అది మీకు చాలా బెనిఫిట్ అనమాట. సో ఎవరైనా బిజినెస్ అని పెట్టుకోవాలనుకునేవారు అజ్మీరా ఫ్యాషన్‌తో కలిసి బిజినెస్ అనేది స్టార్ట్‌అప్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర చెప్పాలంటే కిడ్స్ వేర్‌లో కలెక్షన్స్ కూడా బోలెడన్ని కలెక్షన్స్ ఉన్నాయి. రెడీమేడ్ గార్మెంట్స్‌లో కూడా, మెన్స్ వేర్ కూడా ఉన్నాయి. వుమెన్స్ వేర్‌లో కూడా బోలెడన్ని వెరైటీస్. చెప్పాలంటే శారీస్ కావచ్చు, లెహంగాస్, గౌన్స్ కావచ్చు, కుర్తీస్ కావచ్చు, ఇలా బోలెడన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ షాప్ రన్ చేయాలనుకున్నా, షోరూమ్ రన్ చేయాలనుకున్నా, లేదు ఇంట్లో స్టార్ట్‌అప్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ మీకు అన్ని కాస్త అవైలబుల్‌లో ఉంటాయి కాబట్టి మీరు ఇచ్చి ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చనమాట ఇక్కడ మీకు. ఇక్కడ ఏంటంటే మీ గార్మెంట్ బిజినెస్ అనేది ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు సపోజ్ మీ కలెక్షన్స్ మీ దగ్గర ఉన్నాయి. బట్ అవి సేలింగ్ అయ్యాక మీరు దాన్ని ఏం చేయాలనుకుంటారు. అంటే సేలింగ్ అయిపోయింది. కానీ కొంచెం కలెక్షన్స్ మిగిలిపోయినాయి అనుకోండి. అంటే సేలింగ్ చేసిన కలెక్షన్స్ ఉంటాయి. వాటికి మనీ ఉంటుంది చూసినారా? ఆ మనీతో మీరు కొత్త కలెక్షన్స్ మీ బిజినెస్‌లో యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ అనేది సపోజ్ మీ కస్టమర్ ఒకసారి మీ దగ్గరకు వచ్చారు. వాళ్ళు పర్చేసింగ్ చేశారు. సెకండ్ టైమ్ వచ్చినప్పుడు అదే కలెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి అనిపిస్తుంది అదే ఓల్డ్ స్టాక్ ఉన్నట్టుంది వీళ్ళ దగ్గర అని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఫీలింగ్ రాకుండా ఎప్పటికప్పుడు మీ కలెక్షన్స్ కూడా కొత్త కలెక్షన్స్ కూడా మీ బిజినెస్‌లో యాడ్ ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఒక బుక్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఎంత మీకు మార్జిన్ ఎంత మిగిలింది. సో దీంట్లో మీరు ఎంత కలెక్షన్ తీసుకోవచ్చు, ప్రతి మీ దాంట్లో మీకు ఒక బుక్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు వచ్చే ప్రాఫిట్ కానీ నష్టం కానీ మీకు అందరికి తెలిసిపోతుందనమాట. సో దాన్ని బట్టి కూడా మీరు మంచిగా ఇంకా బిజినెస్ ఇంకా గ్రో అనేది చేయొచ్చనమాట. సో బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్‌అప్ అనేది చేయొచ్చండి. కొంచెం ధైర్యం, కొంచెం కష్టపడారనుకోండి మంచి సఫలమైతే మీకు దీంట్లో వచ్చేస్తుంది. దీనికి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాల్సిన అవసరం అయితే లేదు. చిన్నగా స్టార్ట్‌అప్ అయితే చేయొచ్చనమాట. చిన్న ఊర్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా పర్లేదు. చిన్నగా స్టార్ట్‌అప్ చేయాలని థాట్ వస్తే సరిపోతుంది. ఈజీగా గార్మెంట్ బిజినెస్ కూడా స్టార్ట్‌అప్ అనేది చేయొచ్చు. గార్మెంట్ బిజినెస్‌లో ఎక్కువ షోరూమ్‌లో కానివ్వండి, బొటిక్ షాప్‌లో కానివ్వండి, అలా పెట్టుకున్నప్పుడు కూడా దేంట్లో మంచి మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు. మీ సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చండి. మీరు ఒకవేళ కాలేజ్ పర్సన్ అనుకోండి, మీ సైడ్ బిజినెస్ కూడా స్టార్ట్‌అప్ అనేది చేయొచ్చనమాట. ఒకవేళ ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే పెట్టుకోవచ్చు చూడండి. ఆ తర్వాత మంచిగా మీకు పెరుగుతుంది కూడా, మంచిగా మార్జిన్ పెట్టుకోవచ్చు. మంచిగా మీ షాప్ కూడా పెద్దగా అవుతుందనమాట. సో ఆ విధంగా మీ షాప్‌లో కూడా ఇంకా మీకు గ్రో అనేది చేయొచ్చు. దానికి మీకు సపోర్ట్‌గా మీకు అజ్మీరా ఫ్యాషన్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్‌అప్ చేశారు. మనతో కలిసి మినిమమ్ ఒక 10,000 మంది కంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని బిజినెస్ స్టార్ట్‌అప్ చేసి ఇప్పుడు ఓన్‌గా షాప్ కూడా రన్ చేస్తున్నారు. సో అలా మీరు కూడా స్టార్ట్‌అప్ చేయాలనుకునేవారు అజ్మీరా ఫ్యాషన్‌తో కలవండి. ఇక్కడ మీకు ట్రాన్స్‌పోర్ట్ కూడా మంచి ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్‌లో ఉంటుంది. అండ్ ఇక్కడ లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ కూడా లేవు. ఆల్ స్టేట్ కలెక్షన్స్ ఉన్నాయి. ఆల్ వెరైటీస్ అయితే మీకు అవైలబుల్‌లో ఉంది. రెడీమేడ్ గార్మెంట్స్‌లో కానివ్వండి, శారీస్‌లో కానివ్వండి, మీకు ఎట్లాంటి వెరైటీస్ కావాలి ఇక్కడ మీకు అన్నీ అవైలబుల్‌లో ఉంటాయి. కంప్లీట్ ధైర్యంగా వచ్చి విజిట్ చేయండి అజ్మీరా ఫ్యాషన్‌కి. ఇక్కడ మీకు విజిట్ చేయాలంటే అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ మెన్షన్ కూడా చేస్తాము. ఒకవేళ రావడం పాసిబుల్ కాకుంటే ఆన్‌లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చనమాట. ఇక మీకు ఎట్లాంటి వెరైటీస్, ఎలాంటి ఇష్యూస్ అయితే ఇక్కడ ఉండవన్నమాట. ధైర్యంగా వచ్చి విజిట్ చేయడం పాసిబుల్ కాకుంటే ఆన్‌లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. సో ఈ వీడియో అయితే నేను చెప్పానండి గార్మెంట్ ఎలా స్టార్ట్‌అప్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరికైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నారో తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ టైం మరికొత్త కలెక్షన్స్‌తో కానీ మరికొత్త బిజినెస్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది. అంతవరకు నమస్కారం.